హాయ్ ఫ్రెండ్స్, ఏపీఎస్సీ గ్రూప్ 2 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయింది. మీరు ఓపెన్ చేసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్, అందులో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ముందుగా చేసుకోవాలని వస్తుందన్నమాట. సో ముందుగా వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని గురించి హోమ్లోకి వెళ్ళాలి. హోమ్ క్లిక్ చేశాక ఆ పైన వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దానిపై క్లిక్ చేయాలి ముందుగా. సో ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయాలి. ఈ కిందది డిపార్ట్మెంట్ సంబంధించి, ఇది కాదు, పైది క్లిక్ చేయాలి. సో అప్లికేషన్ ఫామ్ అనేది ఇది వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఆన్లైన్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ 10th క్లాస్ మార్క్ షీట్లో ఉన్న విధంగా నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, డిస్ట్రిక్ట్, మండలు, విలేజ్, కమ్యూనిటీ, ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇక్కడ ఫిల్ చేసేటప్పుడు డిస్ట్రిక్ట్ చూసుకోండి. ఇక్కడ అప్డేట్ అయిన 26 డిస్ట్రిక్ట్స్ లేవు, ఇక్కడ 13 మాత్రమే ఉన్నాయి. సో ముందుగా ఏ డిస్ట్రిక్ట్ అయితే ఉంది దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అదర్ స్టేట్ పీపుల్ అయితే అదర్ స్టేట్ సెలెక్ట్ చేయాలి. ఇలా వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఇక్కడ ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ అనేది ఆల్రెడీ ఎంటర్ చేసి ఉంటే, సో ఇంతకుముందు వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే ఒక ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే, ఇలా ఎర్రర్ అనేది వస్తుంది. అలా ఫిల్ చేసినప్పుడు ఆల్రెడీ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నారు, సో ఈ ఫోన్ నెంబర్తో, ఈమెయిల్ ఐడితో ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉందని వచ్చినప్పుడు ఇక్కడ హోమ్ పేజ్లో రికవర్ ఓటీపీఆర్ అని ఉంటుంది, దీనిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఓటీపీ టైప్ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు రిట్రైవ్ చేసుకోవచ్చు అనమాట ప్రీవియస్ లాగిన్స్ అనేవి. డీటెయిల్స్ ఎంటర్ చేశాక సెర్చ్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. సెర్చ్పై క్లిక్ చేశాక వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది వస్తుంది, ఆ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫోన్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సర్వర్ టెక్నికల్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా అది రికవర్ అనేది అవ్వదు. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసినప్పుడు రికవర్ అవ్వదు. సో దాని ప్లేస్లో వేరే ఈమెయిల్ ఐడి కానీ, వేరే ఫోన్ నెంబర్ కానీ, మీది ఆల్టర్నేట్ వేరే ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ ఇచ్చి కూడా మీరు కొత్తగా రిజిస్టర్ చేసుకొని తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉన్నారు అని చెప్పినప్పుడు ఆ సేమ్ మెయిల్ ఐడి కానీ, ఫోన్ నెంబర్ కానీ ఇచ్చినప్పుడు, సో అవి రిట్రైవ్ అవ్వకపోతే, రికవర్ అవ్వకపోతే ఓటీపీఆర్ అనేది మీరు కొత్త మెయిల్ ఐడి, కొత్త ఫోన్ నెంబర్ ఎంటర్ చేసుకుంటే బెటర్ అనమాట. ఓకేనా. ఒక్కోసారి సర్వర్ ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు ఆ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి రీసెర్చ్ చేద్దాం అనుకున్న అవ్వదు. ఓకేనా. సో సర్వర్ నార్మల్గా ఉన్నప్పుడు రీసెర్చ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ప్రాబ్లం ఉంది కాబట్టి సో వేరే ఈమెయిల్ ఐడి, వేరే ఫోన్ నెంబర్ ఇచ్చి నేను అప్లై చేస్తున్నాను అనమాట ఓటీపీఆర్ అనేది. అండ్ తర్వాత ఆర్ యూ డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని, లేదంటే నో అని పెట్టాలి. అదేవిధంగా ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఆర్ యూ రిట్రెంచ్డ్ టెంపరీ ఎంప్లాయీ, ఓకేనా. ఏదైనా కాంట్రాక్ట్ జాబ్ నుండి తీసేయబడ్డారా, ఇంతకుముందు చేసిన జాబ్ నుండి తీసేయబడ్డారని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టాల్సి ఉంటుంది. సో హ్యావ్ యూ వర్క్డ్ యాజ్ ఇన్స్ట్రక్టర్ ఎన్సీసీ, సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఆర్ యూ ఎంప్లాయిడ్, ఆర్ యూ వర్కింగ్ అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టాల్సి ఉంటుంది. ఎస్ పెట్టినట్లయితే నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది అడుగుతుంది. ఓకేనా. సో నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ స్టేట్ గవర్నమెంటా, ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ గవర్నమెంట్ అనుకోండి, స్టేట్ గవర్నమెంట్ పెడతారు. నో అని పెట్టేస్తే ఆప్షన్స్ ఏవి అడగవు. ఓకేనా. ఇక్కడ ఎగ్జాంపుల్గా సెలెక్ట్ చేయడం జరిగింది. పోస్ట్ ప్రెజెంట్లీ హెల్డ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక జాబ్ చేస్తున్నట్లయితే ఇక్కడ జాబ్ డీటెయిల్స్ అని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లెంగ్త్ ఆఫ్ సర్వీస్, ఎన్ని ఇయర్స్ అయితే చేస్తున్నారో ఆ యొక్క ఇయర్స్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఆ మంత్స్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఎంప్లాయ్ కాకపోతే నో అని పెట్టాల్సి ఉంటుంది. సో ఆర్ యూ ఎక్స్ ఎంప్లాయ్ ఇన్ గవర్నమెంట్, ఓకేనా. ఆల్రెడీ రిటైర్ అయిన ఎంప్లాయ్ అయితే ఎస్ అని పెట్టాల్సి ఉంటుంది, నో అయితే నో అని పెట్టాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్. అడ్రస్ డీటెయిల్స్ ఓపెన్ చేసినట్లయితే హౌస్ నెంబరు, సో అదేవిధంగా ఆ కాలనీ ఎంటర్ చేయాలి, టౌన్, స్టేట్, పిన్ కోడ్, సో రెస్ట్ ఆఫ్ ది డీటెయిల్స్ అని ఎంటర్ చేస్తారు అందులో. ఇక్కడ ప్రజెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత టిక్ మార్క్ క్లిక్ చేసినట్లయితే సో పర్మనెంట్ కరస్పాండింగ్ అడ్రస్ అనేది ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. తర్వాత స్కూలింగ్ డీటెయిల్స్. స్కూలింగ్ డీటెయిల్స్ క్లిక్ చేసినట్లయితే రెగ్యులర్ స్టడీయా, ప్రైవేట్ స్టడీయా, ఓపెన్ స్కూల్ అని అడుగుతుంది. సో రెగ్యులర్ స్టడీ అయితే రెగ్యులర్ స్టడీ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో 4th నుంచి 10th క్లాస్ వరకు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో 4th నుంచి 9th వరకు ఇక్కడ ఎంటర్ చేయాలి. అదేవిధంగా కిందన 10th క్లాస్ డీటెయిల్స్ అనేవి అడుగుతుంది. ఓకేనా. సో ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారు, ఆ స్కూల్ నేమ్ అనేది డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ 4th to 9th and 10th డీటెయిల్స్ ఎందుకు అడుగుతున్నారంటే లోకలా, నాన్ లోకలా తెలుసుకోవడం కోసం ఈ డీటెయిల్స్ అని అడుగుతారు. ఓకేనా. సో ఏ డిస్ట్రిక్ట్, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటి,
అదేవిధంగా ఏ స్కూల్లో చదివారు ఆ స్కూల్ నేమ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఏపీఎస్సీ ప్రీవియస్ అప్లికేషన్ ఏదైనా అప్లై చేసి ఉంటే ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ, సో దానిలో కూడా మీరు లోకల్ నాన్ లోకల్ డీటెయిల్స్ అని అప్లై చేసి ఉంటారు. ఆ ప్రింట్అవుట్ ఒకటి తీసుకున్నట్లయితే ఆ డీటెయిల్స్ చూసుకొని కూడా డైరెక్ట్ ఫిల్ చేసేయచ్చు. ఓకేనా. సో ఇయర్ ఆఫ్ పాసింగ్ మీకు ఐడియా లేకపోతే ఈచ్ ఇయర్ 4th to 10th అనేది. ఓకేనా. స్కూలింగ్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అని అడుగుతుంది. సో ఫిల్ చేసేటప్పుడు సో లోకల్ క్యాండిడేట్స్ అయితే ఓకే, సో నాన్ లోకల్ క్యాండిడేట్స్ అయితే కొద్దిగా ప్రాపర్గా చూసుకొని ఇది అప్లై చేయాల్సి ఉంటుంది. రెగ్యులర్ ప్రైవేట్ అనేది ప్రాపర్గా చదవండి అవి. సో అదేవిధంగా నీడ్ టు ఫర్నిష్ స్టడీ సర్టిఫికేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా దీని యొక్క సర్టిఫికేట్స్ ఉండాలి కాబట్టి 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్ అనేవి మీ దగ్గర ఉంచుకోవాలన్నమాట. ఓకేనా, ఒరిజినల్స్. స్కూలింగ్ డీటెయిల్స్ అయిన తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడుగుతుంది 10+2. సో అదేవిధంగా డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్, ఎంఫిల్, సో ఎంతవరకు చదివారో అంతవరకు డీటెయిల్స్ అనేవి మీరు ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అప్లికేబుల్ కానివి మీరు వదిలేయచ్చు. 10th అండ్ ఇంటర్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత డిప్లొమా డీటెయిల్స్ అడుగుతుంది, తర్వాత గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. ఓకేనా, గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డిగ్రీ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్, ఎంఫిల్ డీటెయిల్స్ మీరు చేసినట్లయితే ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. పిహెచ్డీ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. బట్ డిగ్రీ కన్సిడరేషన్ కాబట్టి మెయిన్ డిగ్రీ వరకు వాళ్ళు చూస్తారు. సో తర్వాత ఎడిషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఏదైనా సర్టిఫికేట్ కోర్సు చేసినట్లయితే ఆ డీటెయిల్స్ కూడా మీరు ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. ఇది మ్యాండేటరీ అయితే కాదు. ఓకేనా. సో దీని తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ ఉంటుంది. సో దీనిపై క్లిక్ చేయాలి. ఫోటో అనేది 50 KB లోపు ఉండాలి. ఓకేనా, 50 KB లోపు ఉండాలి. 3.5 cm × 4.5 cm డైమెన్షన్స్లో ఉండాలి. మెయిన్గా ఏంటంటే సైజ్ చూస్తారు. 50 KB లోపు ఉండాలి. అదేవిధంగా సైన్ అనేది 30 KB లోపు ఉండాలి. ఈ 2 అనేది యాక్సెప్ట్ అయితే సో ఫోటో అనేది సక్సెస్ఫుల్గా అప్లోడ్ అవుతుందన్నమాట. మీరు డైమెన్షన్స్ గురించి వరీ అవసరం లేదు. ఓకేనా. సో సైజ్ అనేది 50 KB లోపు, 30 KB లోపు ఉంటే ఇది యాక్సెప్ట్ అవుతుంది, నో ప్రాబ్లం. సో ఏ విధంగా రీసెర్చ్ చేయాలి, ఏ విధంగా నేము, డేట్ ఆఫ్ ఫోటో టేకన్ ఏ విధంగా రాయాలనేది ఆల్రెడీ ప్రీవియస్గా వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని ద్వారా మీరు అది కూడా తెలుసుకొని మీరు సైజ్ తగ్గించవచ్చు. అదేవిధంగా నేము, డేట్ ఆఫ్ ఫోటో టేకన్ కూడా దానిపై రాయొచ్చు అనమాట. ఇక్కడ అనేది డైరెక్ట్గా నేను అప్లోడ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇందులో అది సేవ్ చేసి ఉంది కాబట్టి ఆ ఫోటో డైరెక్ట్గా నేను అప్లోడ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా సైన్ కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక డేట్ ఆఫ్ బర్త్ కాదు, ఇది నేము అండ్ డేట్ ఆఫ్ ఫోటో టేకన్ అనమాట. డేట్ ఆఫ్ ఫోటో టేకన్ అని డైరెక్ట్గా రాసేయచ్చు. ఓకేనా, అక్కడ మ్యాటర్ రాయనవసరం లేదు. డేట్ ఆఫ్ ఫోటో టేకన్ అని. సో మన యొక్క నేము అదేవిధంగా డేట్ ఆఫ్ ఫోటో టేకన్ అనేది ఎంటర్ చేయడం జరిగింది. అదేవిధంగా సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో తర్వాత నోటిఫికేషన్ అలర్ట్స్ అనేవి క్లిక్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఐ యాక్సెప్ట్ ద అబౌట్ డిక్లరేషన్ క్లిక్ చేయాలి. సో తర్వాత ప్రీవ్యూ క్లిక్ చేయాలి. సో అప్పుడు మీరు మొత్తం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అని మొత్తం డిస్ప్లే అవుతాయి. సో అందులో ఏమైనా కరెక్షన్స్ ఉంటే మీరు ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే సబ్మిట్ చేయొచ్చు అనమాట. అండ్ అదేవిధంగా ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా ప్రీవ్యూ క్లిక్ చేసినప్పుడు పలానా డీటెయిల్స్ ఎంటర్ చేయలేనిది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఏ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయలేదు అక్కడ డిస్ప్లే అవుతుంది. ఆ డీటెయిల్స్ అని మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. ప్రీవ్యూ క్లిక్ చేశాక ఈ డీటెయిల్స్ అనేవి ఏ విధంగా ఓపెన్ అవుతున్నాయి, ఏవైతే డీటెయిల్స్ మీరు ఎంటర్ చేశారో ఆ డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అప్లై చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే మీరు అది ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది మీరు అప్లై చేసుకొని తర్వాత అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ.